Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss CGL 2024 prelims previous year questions. In that we are discussing percentages. So percentage లో మళ్ళీ ఎలక్షన్స్ రిలేటెడ్ మోడల్స్ అంటే ఓట్స్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాటికి సంబంధించి ఆల్రెడీ మనం పర్సంటేజ్లో ఫస్ట్ టూ థింగ్స్ అంటే టూ సబ్ టాపిక్స్ పర్సంటేజెస్ జనరల్ మోడల్స్ అండ్ ఇన్కమ్స్ అండ్ సేవింగ్స్ రిలేటెడ్ మోడల్స్ క్వశ్చన్స్ టోటల్గా మనం డిస్కస్ చేసాం. అండ్ నౌ ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ ఎలక్షన్స్ ఆర్ ఓట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అవి ఎన్ని వచ్చాయంటే మనకు 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 10 క్వశ్చన్స్ ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ us start the video with the first question. See the first one. In a constituency, 40% of the 45% of the total number of voters are males and the rest are females. If 60% of the males are illiterate and 60% of the females are literate, then by what percentage is the number of illiterate females more than that of literate males? Okay, మంచి క్వశ్చన్. ఓకే, సో టోటల్గా ఆ కాన్స్టిట్యూయన్స్లో ఓట్స్ ఒక 100 అనుకుందాం, 100. ఓకే, సో దీంట్లో మేల్స్ ఫీమేల్స్ ఎంత 45. సో 100లో 45% అంటే 45 మేల్స్, రిమైనింగ్ ఇంకెంత 55 ఫీమేల్స్. ఓకే, నెక్స్ట్ మేల్స్లోని లిటరేట్ ఇల్లిటరేట్ ఉన్నారు, లిటరేట్. అలానే ఫీమేల్లో కూడా లిటరేట్ ఉన్నారు. ఓకే, ఎవరెవరు ఎంత ఉన్నారు చూద్దాం. ఇఫ్ 60% ఆఫ్ ద మేల్స్ ఆర్ illiterate 60% ఆఫ్ మేల్ ఎంత 45. ఓకే, అండ్ 60% ఇల్లిటరేట్ అయితే లిటరేట్ ఎంత 40% ఆఫ్ మేల్స్ అంటే 45. ఓకే, ఇది ఇలా పెట్టండి. నెక్స్ట్ 60% ఆఫ్ ద ఫిమేల్స్ ఆర్ లిటరేట్, 60% ఆఫ్ ఫిమేల్స్ ఎంత 55. ఓకే, ఇల్లిటరేట్ ఎంత అవుతారు 40% ఆఫ్ 55. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిటరేట్ మేల్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ కావాలి. 40% ఆఫ్ 45 మైనస్ 40% ఆఫ్ 55 డిఫరెన్స్ ఎంత అవుతుంది? రెండింటిలో 40% కామన్ తీస్తే 55 మైనస్ 45 10 అంటే 40% ఆఫ్ 10. 40% ఆఫ్ 10 అంటే ఎంతమ్మా? ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. సో ఇల్లిటరేట్ ఫీమేల్స్ అనేవాళ్ళు నలుగురు ఎక్కువ. ఎంత మీద? లిటరేట్ మేల్స్తో మీరు కంపేర్ చేస్తున్నారు. సో 40% ఆఫ్ 45. సో 40% ఐ కెన్ రైట్ ఎస్ 2/5. ఓకేనా, 2/5 ఆఫ్ 45 పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకే, సో చూడండి 2 1s 2 2s 5 1s 5 9s. సో 2 into 100 200/9%. సో దాన్ని ఎలా రాయొచ్చు? 200/9 అంటే 9 18 20 9 18. ఓకే, 22.22%. ఆప్షన్ డి is the correct answer. Okay, next question. In an election between two candidates, the one who gets 88% of the votes is elected by a majority of 684. What is the total number of votes polled? So total 100 అనుకుందాం. ఓకే, విన్నర్ లూజర్. విన్నర్కి 88% వస్తే లూజర్కి ఎన్ని వచ్చినట్టు 12%. సో ఎంత మెజారిటీ వాడికి వచ్చింది? 76%. ఈ 76% కాదు, ఆల్రెడీ మనం 100 తీసుకున్నాం కాబట్టి 76. సో ఈ 76 పార్ట్స్ ఎంత ఇచ్చాడు వాడు? 684 ఇచ్చాడు మెజారిటీ. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? 100. టోటల్ ఓట్స్ ఎంత? 100. సో 76 1s 76 9s. సో 1 part 9 అయితే 100 parts ఎంత అవుతుంది? 900. సో టోటల్ ఓట్స్ ఆర్ 900. ఓకే, నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, in an election between two candidates P and Q, P got 78% of the total valid votes. If the total votes of the electorate were 75,60,000. Okay, then what was the number of valid votes that Q got if 10% of the voters did not cast their vote and 15% of the votes polled were declared invalid? సో చూడండి 15% అంటే 10% మంది ఓటు వేయలేదు, ఓటు వేసిన వాటిలోని 15% ఇన్వాలిడ్ అంట. ఓకే, సో బాగా చూసుకోండి ఇక్కడ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ క్యూ గాట్. క్యూకి ఎన్ని వచ్చాయని కావాలి. ఓకే, సో క్యూకి ఎన్ని వచ్చాయో చూద్దాం. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 75,60,000.
సో దీంట్లోని 10% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్, అంటే ఎన్ని క్యాస్ట్ అయినట్టు 90%, అంటే 90% అంటే 90/100. సో అయిన వాటిలో మళ్ళీ 15% ఇన్వాలిడ్. మనకి ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ 15% ఇన్వాలిడ్ కాబట్టి రిమైనింగ్ ఎంత వ్యాలిడ్ ఓట్స్ 85%, అంటే 8500. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి, పీకి 78% వచ్చాయి, అంతేనా? పీకి 78% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వస్తే సో క్యూకి ఎన్ని వచ్చినట్టు 22%. సో వీటన్నిటిలోని మనకి క్యూకి వచ్చిన వాటి ఇవి మొత్తం పోలైన ఓట్స్. ఓకే, ఈ పోలైన ఓట్స్లో 78% పీకి వచ్చేస్తే క్యూకి ఇంకెన్ని వచ్చినట్టు 22% వచ్చినట్టు. సో 22/100. ఇదంతా డైరెక్ట్గా చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దీంట్లో చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలంటే ఒకటి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, నెక్స్ట్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఓకే, సో చూద్దాం. 2 zeros 2 zeros cancel, 2 zeros 2 zeros cancel, 1 0 1 0 cancel, and 5 17 5 2s, 2 1s 2 11s. ఓకే, డినామినేటర్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ న్యూమరేటర్ చూడండి, 6 into 9 54, అంటే 4 యూనిట్ డిజిట్, 4 into 7 28, 8 యూనిట్ డిజిట్, 8 into 1 8. సో ఆప్షన్లో 8 యూనిట్ డిజిట్ ఎక్కడుందో అదే ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ సి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా, అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. In an election between R and S, R gets 110% of the votes of S. సో R S అనుకుంటే S గనక 100 ఓట్లు వస్తే అప్పుడు Rకి ఎన్ని వచ్చినట్టు 110 ఓట్స్ వచ్చినప్పుడు. అప్పుడు టోటల్ ఓట్స్ ఏమవుతాయి? 110 + 100, టోటల్ ఓట్స్ 210 ఓట్స్ అవుతాయి. ఓకే, అయితే S అండ్ బీట్స్ S by 770. సో ఆర్కి ఎస్ కన్నా ఎన్ని ఓట్స్ వచ్చాయి? 10, అంతేనా? ఈ 10 పార్ట్స్ ఎంత ఇచ్చాడు వాడు? 770 ఇచ్చాడు, అంటే 1 part ఎంత? 77. ఇఫ్ దేర్ వర్ నో ఇన్వాలిడ్ ఓట్స్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత? 210. సో 1 part 77 అయితే 2 parts ఎంత అవుతుంది? 77 into 210. సో యూనిట్ డిజిట్ 0 తీసేయండి, టెన్స్ డిజిట్ ఏమవుతుంది? 717. సో ఎక్కడైతే 70 ఉందో అదే ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, next one. In an election between Sunita and Mamata, 85% of the voters cast their votes, but 2% of votes were invalid. Okay, if Sunita got 64,974 votes, which is 78% of the valid votes. చూడండి, అంటే చూడండి, 78% is given as 64,974 వ్యాలిడ్ ఓట్స్. ఇప్పుడు నాకు 100% టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత అవుతుందమ్మా? 100 ఇంటూ, మీరు క్యాన్సిల్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, 78తో మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఎంతో ఒక నెంబర్ వస్తుంది, కాదన్ను. బట్ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అలా పెద్దగా చేసుకోకూడదు కాబట్టి ఈ యూనిట్ డిజిట్ ఆర్ మనం డిజిటల్ సమ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలానే ఉంచేద్దాం. 78% ఇచ్చాడు, సో 100% ఏమవుతుంది? 100 into 64,974/78. దీస్ ఆర్ ద వ్యాలిడ్ ఓట్స్. ఓకే, సో ఈ వ్యాలిడ్ ఓట్స్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కాదు. ఓకేనా, సో బేసిక్గా వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 100 into 64,974/78, విచ్ ఆర్ ఈక్వల్ టు టోటల్ ఓట్స్ ఎక్స్ ఇంటూ ఈ టోటల్ ఓట్స్లోని 2% ఆఫ్ ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ కాబట్టి వ్యాలిడ్ ఓట్స్ ఏమవుతాయి? 98%, అంతేనా? కానీ దానికన్నా ముందు మీరు రాయాల్సింది ఏంటి? 85% ఆఫ్ ద ఓట్స్, 85% ఆఫ్ ద ఓట్స్ కాస్ట్ దేర్ ఓట్స్, అంతేనా? సో 85% మాత్రమే క్యాస్ట్ చేశారు. సో టోటల్ ఓట్స్లోని 85% ఆఫ్ టోటల్ ఓట్స్, ఈ టోటల్ ఓట్స్లో 2% ఇన్వాలిడ్ కాబట్టి వ్యాలిడ్ ఓట్స్ ఏమవుతాయి? 98/100. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ఏమవుతుందో మీకు తెలిసింది చెప్పండి. 100 into 64,974, ఇక్కడ 2 100లు ఉన్నాయి, 100 into 100 by 78 into 85 into 98. ఇప్పుడు ఈ 64,974 క్యాన్సిల్ అవ్వచ్చు, అవ్వకుండా అయితే ఉండదు, అవునా కాదు? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా అబ్జర్వ్ చేయండి, డిజిటల్ సమ్ ఆఫ్ ది డినామినేటర్ చూడండి. 3 కానీ 6 కానీ 9 కానీ కాకపోతే మనం చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. చూద్దాం. ఓకే, 8 7 15 అంటే 6,
8 5 అంటే 13 అంటే 4, ఇది 8. ఓకే, 6 4 24, 24 అంటే 6, 6 8 48, 48 అంటే 3. కాబట్టి మనం చేయలేం. మీకు అర్థమైందా? డిజిటల్ సమ్ చెయ్యాలి అంటే డినామినేటర్ కానీ 3 కానీ 6 కానీ 9 కానీ ఉండకూడదు. సో అలా ఉండకుండా మనం క్యాన్సిల్ చేసుకుంటే పర్వాలేదు. ఓకే, అలా చూద్దాం. పోనీ 78ని 13 6గా రాస్తాను. సో 13తో క్యాన్సిల్ అవ్వచ్చు. ఓకే, లేకపోతే ఇది 6 13గా ఇది ఉంచండి, ఇక్కడ చేయండి. ఇది ఏమైనా అవుతుందేమో 6తోని. 6 1 6, 6 8 48, 6 12, 6 9 54. ఓకేనా? ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేద్దామా? ఇప్పుడు డిజిటల్ సమ్ చూడండి. 3 + 1 4, 8 + 5 12 13 అంటే 4, ఇది 8, 4 4 16, 16 అంటే 7, 7 8 56, 56 అంటే 6 5 11 అంటే 2. సో ఓవరాల్గా డిజిటల్ సమ్ ఆఫ్ ద డినామినేటర్ ఎంత? 2. సో 2 ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? పైన కింద 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. పైన ఎంతమ్మా? 100 అంటే 1, ఇది 1, ఇది 1, ఇది ఎంత వస్తుంది? 8 + 1 0, 9 0 2. సో 2 × 1 × 1 × 5, 2 5s ఎంత? 10, 10 అంటే 1. సో ఓవరాల్గా డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. ఓవరాల్గా డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. చూడండి, ఎక్కడ 1 ఆప్షన్లో ఉందో అదే ఆన్సర్. ఆప్షన్ బి ఒక్కటే ఉంది, మిగతావన్నీ కూడా 1 రాదు. అంతే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో లేదు అంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, చేయకుండా ఉండడానికి ఏం లేదు అక్కడ. అదేనా? బట్ డిజిటల్ సమ్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్. కానీ డిజిటల్ సమ్ అప్లై చేసేటప్పుడు ఫ్రాక్షన్స్కి ఖచ్చితంగా డినామినేటర్లో 3 ఆర్ 3 మల్టిపుల్ అనేది ఉండకూడదు. అంటే 3 కానీ 6 కానీ 9 కానీ ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ 6th వన్ చూడండి. In an election between two candidates, 80% of the voters cast their votes, out of which 4% of votes were declared invalid. A candidate got 15,360 votes, which were 80% of the valid votes. Find the total number of votes. Same దీనిలానే 80% ఇచ్చాడు. ఎంత? 15,360. సార్ ఇక్కడ మేము చేసేసుకుంటాం, చాలా సింపుల్ ఉంది. 18 పార్ట్స్ ఇచ్చాడు, 80 పార్ట్స్ ఇచ్చాడు, 1 పార్ట్ నేను కనుక్కోగలను అంటే కనుక్కోవచ్చు, కనుక్కోకూడదని చెప్పను. ఓకే, సో ఇది చాలా ఈజీగా ఉంటే 0 0 క్యాన్సిల్. 8తో క్యాన్సిల్ అవుతుందా? ఎస్. 8 1 73 అంటే 8 9 72 అండ్ 8 2s. సో 1% 192 కాబట్టి 100 పార్ట్స్ ఆర్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత అవుతాయి? 19200. ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటే చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇప్పుడు టోటల్ ఓట్స్ కావాలి. సో వ్యాలిడ్ ఓట్స్ 19,200 ఈక్వల్ టు టోటల్ ఓట్స్ ఎక్స్ ఇంటూ దాంట్లోనే 80% మాత్రమే క్యాష్ చేశారు. సో 80/100 ఇంటూ ఓకే 4% ఇన్వాలిడ్. సో వ్యాలిడ్ ఓట్స్ ఏమవుతాయి? 96/100. ఓకే, చూడండి, ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకపోతే ఏం పర్వాలేదు. ఇక్కడ చూడండి 96 2s అయిపోతుంది ఇది. ఓకే, ఈజీ. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. ఓకే, 2 1s 2 4s, 4 1s 4 25, 25 into 10 into 100 అంటే ఎంతమ్మా? x ఈక్వల్ టు 25,000. 25,000. ఆప్షన్ సి is the correct answer. Next, two candidates contested in an election. 80% of the voters cast their votes, out of which 5% of the polled votes were invalid. The winning candidate got 70% of the valid votes and won by a majority of 36,480. Find the total number of votes. So 70% winner కి వచ్చాయి, లోజర్కి ఎన్ని వచ్చినట్టు? 30% వచ్చినట్టు. సో మెజారిటీ ఎంత? 40%. అంతేనా? సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? మెజారిటీ 36,480 ఇచ్చాడు. సో ఇది ఎంత అవుతుంది? 40%. సో టోటల్ ఓట్స్లో, సో టోటల్ ఓట్స్ ఎన్ని? ఎక్స్. ఆ టోటల్ ఓట్స్లో 80% మాత్రమే క్యాష్ చేశారు. ఆ క్యాష్ చేసిన దాంట్లో 5% వ్యాలిడ్ ఓట్స్ కాదు కాబట్టి, ఇన్వాలిడ్ ఓట్స్ కాబట్టి, వ్యాలిడ్ ఎంత? 95% వ్యాలిడ్ ఓట్స్. దానిలోని వాడికి 40% మెజారిటీ వచ్చింది, 40/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 36,480. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు చూడండి, సో ఎక్స్ వాల్యూ కావాలి, డిజిటల్ సమ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏది ఈజీగా ఉందో అది చేసేద్దాం. 2 zeros 1 0 1 0 క్యాన్సిల్.
ఓకే, ఇంకేమైనా చెయ్యొచ్చు అంటే చేయండి, లేకపోతే ఏం పర్వాలేదు. ఓకే, ఇక్కడ అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 36,480 ఇంటూ 100 ఇంటూ 100 బై 8 ఇంటూ 95 ఇంటూ 4. డిజిటల్ సమ్ ఆఫ్ ద డినామినేటర్ చెప్తారా నాకు? ఇది 8, ఇది 5, ఇది 4. 5 4 20 అంటే 2, 2 ఎందులో 16, 16 అంటే 7. సో డిజిటల్ సమ్ ఆఫ్ ద డినామినేటర్ ఇస్ 7. 7 ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, పైన కింద 4తో మల్టిప్లై చేయాలి. సో చెప్పండి, 6 3 9 క్యాన్సిల్, 8 1 9 క్యాన్సిల్, ఇది 3. సో 3 ఇంటూ 1 100 అంటే 1. ఓకే, 100 అంటే 1. 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 4, 3 4s అంటే 12, 12 అంటే 3. సో ఆప్షన్లో 3 డిజిటల్ సమ్ రావాలి, ఎక్కడుందో చూడండి, ఓన్లీ ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే, సో మీ క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా మేము చేసుకోగలంటే క్యాలిక్యులేషన్ చేసుకోండి, డిజిటల్ సమ్ కొంచెం బెటర్గా అనిపిస్తే డిజిటల్ సమ్ ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ 8th one. In an election between two candidates, P received 42% of the valid votes and Q won by 45,360 votes. 20% people did not cast their vote, and if 10% of the votes cast were found invalid, what is the total number of votes registered in the poll booth? ఏమి ఇచ్చాడు ఇక్కడ మా 45,600? దీస్ ఆర్ ద మెజారిటీ ఆఫ్ క్యూ. అర్థమైందా మీకు? సో చూడండి, ఇప్పుడు మీకు వ్యాలిడ్ ఓట్స్ నేను 100 అనుకుందాం. ఓకే, ఈ 100లో పీక్యూ, ఎందుకు పీ రిసీవ్డ్ 42% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్, నేను వ్యాలిడ్ ఓట్స్తో కంపేర్ చేస్తాను కాబట్టి వ్యాలిడ్ ఓట్స్ 100 అనుకున్నాను. సో పీకి 42 వచ్చాయి, అప్పుడు క్యూకి ఎన్ని రావాలి, 58 రావాలి. సో ఎంత మెజారిటీ, 16. ఈ 16 పార్ట్స్ ఇచ్చాడు, ఎంత, 45,360 అని. మరి 1 పార్ట్ ఎంత అవుతుంది, క్యాలిక్యులేషన్ ఈజీనా, 16 3s అవ్వదు, 16 2s 32. ఓకే, 16 8s, 16 3s, 16 5s, అంటే 1 పార్ట్ 2835 అయితే వ్యాలిడ్ ఓట్స్ ఎంత, 100 పార్ట్స్ 283500, అంటే 2,83,500. దీస్ ఆర్ ద వ్యాలిడ్ ఓట్స్. ఇవేంటివి, వ్యాలిడ్ ఓట్స్. మీకు కావాల్సింది ఏంటి, టోటల్ ఓట్స్. సో వ్యాలిడ్ ఓట్స్ ఈక్వల్ టు ఎంత, 2,83,500 ఈక్వల్ టు టోటల్ ఓట్స్. ఈ టోటల్ ఓట్స్లో 20% క్యాష్ ఓట్ని క్యాష్ చేయలేదు, అంటే చేసిన వాళ్ళు ఎంత, 80%. సో 80/100. దాంట్లో 10% ఇన్వాలిడ్, అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎంత, 90/100. సో ఏమైనా క్యాలిక్యులేషన్ చేయొచ్చా దీంట్లోని? ఎస్, ఏవి చేయగలరో అవి చేయండి చాలు. 0 0, ఇక్కడ 0 క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ అనేది డినామినేటర్కి వెళ్ళిపోతుంది, అవునా కాదా? సో చూడండి, 8 ఇంటూ 9 72, అంటే సారీ 8 ఇంటూ 9 72, అంటే మళ్ళీ 9. నేను ఏం చెప్పాను, 9 మల్టిపుల్, ఆ 3 మల్టిపుల్ ఉండకూడదని చెప్పాను, కాబట్టి ఏదైనా 9తో క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 9 1s, 9 3s 27, 9 1s 9 5s 45, 00. ఓకే, సో ఇంతవరకు చేసిన వాళ్ళు ఇది 8తో కూడా క్యాన్సిల్ అయిపోద్దేమో చూడొచ్చు కదా, అది ఈజీ కదా. సో 8 4 అంటే 3 24, 7 అంటే 8 72, 30 అంటే 8 3 24. ఓకే, 6. ఒక్క నిమిషం, 8 3 24, 75 అంటే 8 72, 30 అంటే 8 3 24, 60 అంటే 8 7s 56. ఓకే, నెక్స్ట్ 8 5s 40. సో ఇంకేం వస్తుంది, దానికి ఇక్కడ 200 ఇటు మల్టిప్లై అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 393,750, ఎందుకంటే ఇక్కడ 0.5 వస్తుంది, ఇక్కడ 005. సో 3,93,750. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 9th one. In an election between two candidates, y% of the voters did not vote. 10% of the votes cast were declared invalid, while all the valid votes were cast in favor of either of the two candidates. Either of the two candidates అంటే ఎవడికో ఒకడికి వేస్తున్నారు. The candidate who got 59.375% of the valid votes cast was declared elected by 2484 votes. అది మెజారిటీ అడిగాను. If the number of people eligible to vote in that election was 16,000, what is the value of y? కొంచెం డిఫరెంట్గా అడిగాడు, ఎప్పుడు ఇలా అడగలేదు. సో కొంచెం డిఫరెంట్గా అడిగాడు. సో చూడండి, సో విన్నర్ లూజర్, టోటల్ ఓట్స్ కనుక నేను 100 అనుకోండి, వ్యాలిడ్ ఓట్స్. ఓకే, విన్నర్కి ఎన్ని వచ్చాయి, 59.375.
అంటే లోజర్కి ఎన్ని వచ్చినట్టు 40.625. ఓకే, సో ఎంత మెజారిటీ వచ్చింది చెప్పండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 18.75 అంతేనా? 18.75. సో ఈ 18.75 ఎంత ఇచ్చాడు? 2484. 18.75 ఎట్లా రాయొచ్చు నేను? 18/3/4 రాయొచ్చు. 18/3/4 అంటే ఎంత? 18/4 ప్లస్ 3 73/4. 73/4 పార్ట్స్ 2484 అయితే వ్యాలిడ్ ఓట్స్ 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 100 ఇంటూ 2484/75. ఇది 75, ఈ బై 4 పైకి వెళ్తే 4. ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. 25 3ల 25 4ల 3 1s 3 8s 3 2 6 3 8s. సో 828 ఇంటూ 16. 4 4 ఎంత? 16. సో 16 8s 144, 16 2s 32, 4 అండ్ 16 8s 144 అంటే 16 8s ఎంత? 128. 69 128. సో 32 132 48. ఓకే, ఇవి ఏంటివి? వ్యాలిడ్ ఓట్స్. అర్థమవుతుందా? మనకి 10% ఆఫ్ ద ఓట్స్ ఇన్వాలిడ్ అన్నాడు, అంతేనా? అంటే 90% ఆఫ్ ద ఓట్స్ వ్యాలిడ్ అనా? సో 90%, చాలా జాగ్రత్తగా వినండి, 90% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఈజ్ గివెన్ యాజ్ 13,248 వచ్చింది మనకి. ఇప్పుడు మరి 100% అంటే టోటల్ ఓట్స్ ఎంత అవుతాయి? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 13,248/90. అంతేనా? 0 0 క్యాన్సిల్. 9తో చెప్పండి. 9 1s 42 అంటే 9 4s 36, 64 అంటే 9 7 63, 9 18 అంటే 14,720 అనేవి టోటల్ ఓట్స్. ఓకే, పోల్ అయిన ఓట్స్. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు? 16,000 మంది ఎలిజిబుల్ ఓట్స్ ఉంటే, కానీ వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఈ 16,000 మందిలో 14,720 మంది మాత్రమే ఓట్స్ వేయడానికి వచ్చారు. అంటే ఎంతమంది వేయలేదు చెప్పండి? ఎంతమంది వేయలేదు? 1,280 మంది వేయలేదు. ఎంతమందిలోని? 16,000 మందిలోని. సో ఇంటూ 100 చేస్తే మనకి ఎంతమంది పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఓట్ వేయలేదో వస్తుంది. ఆ ఎంత పర్సెంటేజ్ అనేది ఎంత ఇచ్చాడు? Y% అన్నాడు. సో ఎంత పర్సెంట్? అదే Y వాల్యూ అవుతుంది. ఓకే, 2 zeros 1 0 3 zeros మొత్తం క్యాన్సిల్ అయిపోయి 16 1 16 8. సో 8% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ vote. So what is the value of Y? Option C. That's it. Okay, next 10th one, and it is the last question for today's session. 3 candidates X, Y, Z participated in an election. X got 30% more votes than Y, whereas Z got 25% more votes than Y. So Y ki ganaka 100 anukunte, X ki ennoche 30 more than Y ante 130, Z ki emo 25 more than Y ante 125. So total ennoche cheppandi? 100 plus 125 plus 130 ante 355. Okay na? X also overtook Z by 5,000. ఎంతమ్మా 130 to 125 కి X ఎంత ఓవర్ చేసింది? 5. ఈ 5 పార్ట్స్ 5,000 ఇచ్చాడు. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 1000. ఇప్పుడు వాడు ఏమన్నాడు? 71% ఆఫ్ ద ఓటర్స్ ఓటెడ్ అండ్ నో ఇన్వాలిడ్ ఓట్స్ వర్ కాస్ట్. సో 71% ఈజ్ గివెన్ యాజ్ 355. అంటే 1% ఎంత అవుతుంది? 5. అంతేనా? ఇప్పుడు అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంత? 100 పార్ట్స్ కదా. సో అంటే 500. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా ఇంత కన్ఫ్యూజింగ్ చేయకుండా ఉండడానికి ఇంకోటి చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ మీకు ఏమొచ్చింది? 1 పార్ట్ 1000 వచ్చిందా? సో టోటల్ ఓట్స్ పోల్డ్ ఆర్ టోటల్ ఓట్స్ కాస్టెడ్ ఆర్ టోటల్ ఓట్స్ ఓటెడ్ అవన్నీ 355. అంటే 3,355 పార్ట్స్. 1 పార్ట్ 1000 కాబట్టి 355 పార్ట్స్ ఎంత అవుతుంది? 3,55,000. ఇవి ఏంటంట? 71% అంట. ఏంటవి? ఓట్ చేసిన వాళ్ళు. కానీ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్ ఎంత? 100%. సో 71% 3,55,000 అయితే 100% ఎంత అవుతారు?
71 71 5s. సో 1% 5000 అయితే 100% ఎంత అవుతారు? 5 lakh. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ all of you? So this is the last question for today's session, and with this I'll conclude this session. And if any of your family or any relatives or friends are preparing for the competitive exams, please share these videos. Definitely these will helpful to them. Okay, I hope all of you enjoying these videos. Thank you very much for listening. Take care all of you. Jai Hind.